వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. మనతో పాటు రచన రెడ్డి గారు ఉన్నారు, అడ్వకేట్. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. మేడం ఇప్పుడు చూసుకుంటే మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. సో ఏంటంటే నా క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ గా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్స్ కమిషన్ మీద కొంచెం గొడవ జరుగుతుంది, కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మోడీ వచ్చిన తర్వాత ఈ ఎలక్షన్స్ అనేవి సక్రమంగా జరగట్లేదు, ఇంత ముందులో సక్రమంగా జరిగినాయి, ఈయన వచ్చిన తర్వాత ఈయన ఆధీనంలో జరుగుతుంది, అంతా తప్పుగా జరుగుతుంది అన్నట్టుగా మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. మేడం దీన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే మీరు బీజేపీ వ్యక్తిగా కాకుండా అడ్వకేట్ గా చెప్పండి మాకు. అడ్వకేట్ గా కూడా అందరికి నమస్కారం అండి. ఇది అంటే రాహుల్ గాంధీకి ఎలక్షన్ ఓట్ల లెక్కింపు ప్లస్ ఓటర్స్ లెక్కింపుతోని ఎప్పుడు ప్రాబ్లం ఉండే. అంటే రాహుల్ గాంధీ ఎంత సెలెక్టివ్ గా మాట్లాడతాడు, ఎంత సెలెక్టివ్ గా ఇది చేస్తాడంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ అన్నట్టు ఓటర్ ఫ్రాడే జరిగి ఉంటే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకపోతుండే, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకపోతుండే, హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండకపోతుండే. సో ఇతని విడ్డూరం ఏంటంటే ఇతనికి చెప్పేటోళ్ళు లేరు. ఇతనికి చదువు ఇంగిత జ్ఞానం పక్కకు పెడితే ఇతనికి చదువు ఇంకా ఆలోచించే కెపాసిటీ కూడా ఎక్కువ లేదు. ఇతను ఎవరంటే వాళ్ళు చిట్టీలు ఇస్తే ఏదో అన్న నుంచి చదువుతాడు. అంటే కొంచెం చదువు సంధ్య ఎక్కువ ఉన్న వాళ్ళే పాలిటిక్స్ లో రావాలని అంటలేను నేను, కానీ అది లేకపోతే ఒక ఇష్యూ మీద కంప్లీట్ 360 degrees అనాలిసిస్ చేసి దాని గురించి ఒక ఐడియా తెచ్చుకొని అప్పుడు మాట్లాడాలి. రాహుల్ గాంధీని మీరు పదే పదే అడగండి, మళ్ళీ మీకు హిమాచల్ ప్రదేశ్ లో ఎందుకు ప్రాబ్లం లేకుండే, తెలంగాణలో ఎందుకు ప్రాబ్లం లేకుండే, కర్ణాటకలో ఎందుకు ప్రాబ్లం లేకుండే అంటే అప్పుడు సూపర్, భారత రాజ్యాంగము, భారత డెమోక్రసీ, ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ సూపర్ అంటారు. లేకపోతేనేమో కాదు. ఎందుకంటే ఈసీ అనేది ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండి. అంటే దానికి రాహుల్ గాంధీ ఇంకా ఇండియా అలయన్స్ తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ తోనో కూడుకున్నది కాదు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధమైన ఇన్స్టిట్యూషన్. ఆ ఎలక్షన్ కమిషన్ ప్రతి జనరల్ ఇప్పుడు మనము 1 నేషన్ 1 ఎలక్షన్ కి వస్తే ఈ ఎక్సర్సైజ్, ఈ ఎస్ఐఆర్ అనే ఎక్సర్సైజ్ మొత్తం దేశం మొత్తం ఒకటేసారి చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు వాళ్ళ అమ్మమ్మ చేసిన, వాళ్ళ నాయనమ్మ చేసిన తప్పులకు మనకి ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ ఒకసారి, రాష్ట్రానికి ఒకసారి, పూటకు ఒకసారి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి అన్నట్టు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఒక ఎలక్షన్ పండుగ లాగా. సో అందుకోసమని ప్రతి జనరల్ ఎలక్షన్ ముందట ఒక స్పెషల్ ఇంటెన్సివ్ సర్వే జరగాల్సిందే ఎలక్ట్రల్ ఓటర్స్ మీద. ఓటర్ ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ అంటున్నాడు, ఈసీఐ మీద ఉన్నలేని అబాండాలు ఇచ్చేస్తున్నాడు. ఈసీఐ కూడా అతనికి ప్రాపర్ గా, అతని రిప్రజెంటేషన్స్ కి ప్రాపర్ గా రెస్పాన్స్ విత్ ఎవిడెన్స్ ఇచ్చింది. మళ్ళీ రాహుల్ గాంధీ కోర్టుకి ఎందుకు వెళ్తలేడు? కోర్టులు, ఏ కోర్టులైనా ఇప్పటి వరకు ఆ ఓటర్స్ ఫ్రాడ్, సో కాల్డ్ ఫ్రాడ్ జరిగింది, 1,00,000 ఓటర్లు అధికంగా ఉన్నాయి, లక్ష మొన్నటిదాకా 1,00,000 అన్నాడు, ఇవాళ 1,00,00,000 ఓటర్లు అంటున్నారు. ఏందో ఆయన చెప్పాలా? ఇట్లా సున్నాలు ఎందుకు పెట్టుకుంటూ వెళ్తున్నాడు? ఈ పిచ్చికి అంతేది అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పాలి. ఎందుకంటే మొన్ననే అంటే రాహుల్ గాంధీ ఇమెచ్యూరిటీ ఏ లెవెల్ కి వెళ్తదంటే, ఇతను పదే పదే ఇంకో ఏ పాలిటిషియన్, ఇండిపెండెంట్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, మన భారత రాజ్యాంగము, మన దేశం మనకు వచ్చిన తర్వాత ఏ సుప్రీం కోర్టు ఇంకో ఏ పాలిటిషియన్ ని ఇన్నిసార్లు పదే పదే తిట్టి ఉండదు రాహుల్ గాంధీని తిట్టినంత. ఈ మనిషికి దగ్గర దగ్గర 60 సంవత్సరాలు వస్తున్నాయి, కానీ ఇతను నేర్చుకోడు. అంటే హీస్ అ జువెనైల్, హీ నెవర్ లర్న్స్. ఎందుకంటే మొన్ననే మీరు చూస్తే ఓటర్ ఫ్రాడ్ అని ఇప్పుడు హిచ్చోన్గా, అంటే దేశానికి వస్తున్న ముప్పు, ఈ ట్రంప్ వల్ల దేశానికి వస్తున్న ముప్పుతోని అందరం ఆపోజిషన్ తో పాటు దేశం ఒక్కటై ఉండాలనే ఇంగిత జ్ఞానం లేని మనిషి ఓటర్ ఫ్రాడ్ అని చెప్పేసి ప్రెస్ మీట్లు ఇస్తున్నాడు. మళ్ళీ అంతే ప్రెస్ మీట్లు ఇవ్వాలంటే మళ్ళీ కోట్లలో ఆపించుకుంటానికి ట్రై చేయు, మళ్ళీ కోట్లు ఎందుకు ఆపుతలేవు? మీకు ఎవిడెన్స్ ఉండాలి కదా. నువ్వు చెప్పినంత, నువ్వు ఎంత సత్య పూసవో కోట్లకే తెలుసు. ఎందుకంటే మీరు రఫాలే జట్ల నుంచి చూడండి,
రఫాల్ జట్ల గురించి ఉన్నలేని అబాండాలు వేసిండు, ఉన్నలేని డెఫమేటరీ స్టేట్మెంట్స్ వేసిండు, అనవసరమైన స్టేట్మెంట్స్ ఎవిడెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు ఉన్నది కదా అని మాట్లాడిండని చెప్పేసి సుప్రీం కోర్టే నువ్వు మాకు వచ్చి నువ్వు అపాలజైజ్ అన్న చెయ్యాలా, లేకపోతే మీ మీద కంటెంప్ట్ విధిస్తాము అని అంటే భయానికి పోయి అపాలజైజ్ చేసిండు. నిన్నగాక మొన్న హర్ మోడీ సబ్ చోర్ హై అంటే మోడీ గల పేరున్న వాళ్ళు అందరూ అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు అందరూ దొంగలే అని చెప్పేసి అన్న డెఫమేషన్ స్టేట్మెంట్ లో అతని ఎంపీ సీట్, అతని ఎంపీ పదవి ఇలా జస్ట్ ఇట్లా ఉండనట్టు ఉంది. సో దాంట్లో అతను అసలు పాలిటిక్స్ నుంచే ఎటువంటి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికే 8 ఏళ్ల పనిష్మెంట్ ఉన్నది. సో అతను ఇప్పుడు సుప్రీం కోర్టు దయా దాక్షిణ్యాల మీద స్టే తెచ్చుకొని ఎంపీగా కొనసాగుతుంది. మళ్ళా నిన్న గాల్వాన్ క్లాషెస్ లో నువ్వు చైనా ఇన్ని 2000 స్క్వేర్ మైళ్ళు 4000 స్క్వేర్ మైళ్ళు భారత్ లోకి వచ్చేసింది అని చెప్పేసి ఏ మోకంతో ఏ స్టాటిస్టికల్ గూగుల్ ఈ మ్యాప్ ఆ మ్యాప్ ఏ ఎవిడెన్స్ తోని నువ్వు చెప్పినావు, నీకు చైనా వాళ్ళు వచ్చి నీ షోలో ఊదినరా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. సో ఈ మనిషి అంటే మీరు చూస్తే కోర్ట్లే అతని మాటలను నమ్మలేకపోతున్నాయి. అండ్ హీఈస్ అ సీరియల్ ఒఫెండర్ ఫర్ ద లాస్ట్ అట్లీస్ట్ 12 years. మీరు రఫాలే జట్ల ప్రాబ్లమ్స్ నుంచి చూస్తే రఫాలే జట్లు మోడీ చోర్ హై అని చెప్పేసి దాని తర్వాత గాల్వాన్ రిలేటెడ్ క్లాషెస్ సంబంధించి ఈయన ఎన్నిసార్లు సారీలు చెప్పిండు, ఎన్నిసార్లు సుప్రీం కోర్ట్ అతనికి చివాట్లు పెట్టినాయో అందరికి తెలిసే ఉంటది. రాహుల్ గాంధీ గారు ఎందుకు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే మీరేమంటారు? మరి ఇలాంటి జరగనప్పుడు ఎందుకు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఎందుకు అంటారు? ఇట్స్ డెస్పరేషన్, ఫ్రస్ట్రేషన్. అంటే మోదీ మీద ఉన్న కోపం. రాహుల్ గాంధీ ఎటువంటి వాడంటే జీవితంలో అతనికి ఏది కష్టపడాల్సిన అవసరం లేకుండే, అతను ఒక ఫ్యామిలీలో పుట్టిండు కాబట్టి. సో అన్ని ఆయనకు ఒక ప్లేట్ లో వడ్డించిన బిస్తర్ లాగా వచ్చేసినాయి. సో ఇప్పుడు ఆ వడ్డించిన బిస్తర్లు నేను ప్రైమ్ మినిస్టర్ కావాలా, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలా, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలనే దీంట్లో అతనికి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపిస్తలేదు, ఒక దేశం గురించి అవగాహన ఉన్నట్టు కనిపిస్తలేదు. ఆఖరికి అంటే ద డేంజరస్ ఇష్యూ ఇస్ అతనికి దేశం మీదనే ప్రేమ ఉన్నట్టు ఎక్కడి నుంచి కనిపిస్తలేదు. అంటే హీస్ వెరీ డిటాచ్డ్ ఫ్రమ్ హిస్ ఇండియన్నెస్, హీస్ వెరీ డిటాచ్డ్ ఫ్రమ్ హిస్ ఐడెంటిటీ ఆఫ్ బీయింగ్ అ సిటిజన్, రెసిడెంట్ అండ్ ఆఫ్ దిస్ కంట్రీ. దట్ ఈస్ వెరీ డేంజరస్. ఇటువంటి మనిషి ఎప్పుడు మన దేశాన్ని లీడ్ చెయ్యనే వద్దు. అండ్ ఇది నేను బీజేపీ కార్యకర్తగా అనడం లేదు, ఇది నేను ఒక సాటి భారత పౌరురాలిగా అంటున్నాను. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. దేశం మీద ప్రేమ లేని వాళ్ళు దేశాన్ని లీడ్ చేసే పొజిషన్ లో ఉంటే దేశానికి ఎంతో నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. అది మన ప్రేక్షకులు అర్థం చేసుకుంటారు అనుకుంటా. సో ఈ నరేంద్ర మోదీ గారి మీద ఉన్న అక్కసు, కోపము, ద్వేషము, ఈర్ష అన్ని ఇప్పుడు దేశానికి అంటగడుతుంది ఈ పెద్ద మనిషి. అంటే హిస్ హేట్రెడ్ ఫర్ నరేంద్ర మోదీ హ్యాస్ నౌ బికమ్ అ హేట్రెడ్ ఫర్ భారత్, హ్యాస్ నౌ బికమ్ అ హేట్రెడ్ ఫర్ ఇండియా. అండ్ దట్ ఈస్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ మీద మీరు మొన్న డిస్కషన్ చూస్తే ఆపరేషన్ సింధూర్ గురించి చాలానే డిస్కషన్ అయింది, డెమోక్రసీలో కావాల్సింది. కానీ ఈ మనిషి ట్రంప్ ఎక్కడనో ఒక పిచ్చి ట్రంప్ చెప్పిన మాటలు వింటాడు కానీ సరే నువ్వు గవర్నమెంట్ చెప్పిన మాటలు వినకు, నువ్వు ఆపోజిషన్ లో ఉన్నావు కాబట్టి. మన ఎయిర్ ఫోర్స్ ఎయిర్ మార్షల్, మన నేవీ చీఫ్, మన ఆర్మీ చీఫ్, మన జాయింట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, మన త్రిసభ్య మన మిలిటరీ ఆర్మీ నేవీకి సంబంధించిన హెడ్, వాళ్ళు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, అది వాళ్ళ ప్రొఫెషన్. వాళ్ళు బీజేపీకి పని చేయడం లేదు, రేపు కాంగ్రెస్ కి పని చేయరు, లేకపోతే వాళ్ళు భారతదేశానికి మాత్రమే వాళ్ళు పనిచేస్తారు. సో మనను కాపాడే వాళ్ళు వచ్చి మొత్తము శాటిలైట్ ఇమేజరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ముందట పెట్టి చెప్పినా గాని
ఇతను మళ్ళీ ప్రశ్నిస్తే ఏ రఫాలే కూలింది, ఏం జరిగింది, ఇక్కడ ఏమైంది, ట్రంప్ ఎందుకు అంటుండంటే పిచ్చోడు ఎన్నో అంటాడు. అంటే పిచ్చోని చేతిలో రాయి ఉంటే వాడు ఎన్నిసార్లునైనా కొడతాడు. నువ్వు అంటే మేము నోరు మూపియాలనా? అంటే ఇస్ దట్ యువర్ ఎండ్ గోల్? ఎందుకంటే నరేంద్ర మోడీ గారు క్లియర్ గా మనము ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులైతే ఆపరేషన్ సింధూర్ అంటే ఇప్పటికీ జరుగుతూనే ఉందనుకో, బట్ ఆ యాక్టివిటీ, ఆ ఇనిషియల్ యాక్టివిటీ ఎన్ని రోజులైతే జరిపినామో ఒక్క దేశం కాదు కదా, ఒక్క దేశం కూడా మనకు ఫోన్ చేసి ఇంకో ఏ ఆస్పెక్ట్ తోని ఆపండి అని అనలేదు అని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఈ మనిషికి పిచ్చా, లేకపోతే ఈనరాదా, లేకపోతే అర్థం కాదా సార్? సో అండ్ అండ్ మొన్న అదేంటి ట్రంప్ సీజ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి, దాని తర్వాత హౌ కమ్ హీ హాజ్ అన్ ఇన్వాల్వ్మెంట్, ఇంకా ఏ భాషలో చెప్తారు, ఎంత క్లియర్ గా చెప్తారు, ఎవ్వరు కాక అండ్ ఆ అక్కస్సుతోని కూడా ఆయన మరి నాకు నోబెల్ కావాలా, నాకు నోబెల్ కావాలా అని అని ప్రపంచాన్ని మొత్తం కాలు మొక్కుతుండు ట్రంప్. అండ్ దాంతోనే ఆ అబద్ధాన్ని మళ్ళీ చెప్తుండు, ఏంది నేను వచ్చి ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ చేసినానని చెప్పేసి. మనము భారతదేశం గట్టిగా ఇతను కాదు కదా, ఎవ్వరు మాకు చెప్పలేరు, పాకిస్తాన్ వచ్చి కాలు మొక్కితేనే మేము సీజ్ ఫైర్ కి ఒప్పుకున్నామని గట్టిగా అంటున్నారు. కాబట్టి ఆ అక్కసుతోని కూడా 50% ఆ అక్కసు కూడా ఉంది ట్రంప్ కి. దాంతో పాటు మొన్న అరే దేశం గాని దేశమోడు అతను ఆయన దేశం కోసం ఏమో ఉద్ధరించాలని ఏదో పిచ్చి చేష్టలు చేస్తుంటే చేసి డెడ్ ఎకానమీ అని నీ దేశాన్ని అంటే నీకు కొంచెమన్నా సిగ్గుండాలా? అవును నా ఎకానమీ డెడ్డే అని చెప్పేసి అంటానికి ఇటువంటి ఎందుకన్నా చెప్పండి? రాహుల్ గాంధీ మై ఎకానమీ ఇస్ అ డెడ్ ఎకానమీ అండ్ ట్రంప్ ఇస్ రైట్ అని ఎందుకు అన్నాడు? ఎందుకంటే రాహుల్ గాంధీ జీవితంలో ఒక్క పని చేయలేడు కాబట్టి. ఆయన బయటకు వచ్చి కాదు, ఇంట్లోండి కూడా అతనికి స్వతహాగా ఇండిపెండెంట్ గా ఒక గ్రోన్ అడల్ట్ గా ఎప్పుడు అతని జీవితంలో పని చేయాల్సిన అవసరం లేకుండే.